నమస్తే. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీగా ఆయన స్పష్టం చేసిండు. ఐపీఎస్కు చెందినటువంటి మన ఈ లక్ష్మీనారాయణ పదవీ రమణ చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాయి. అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 2019 ఎలక్షన్లు నిలబడ్డాడు. అప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉంటుండే. ఎప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మౌనంగా వహించలే. ఆ ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తూ ఏపీలో రైతులను, కార్మికులను, మత్స్యకారులను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా, చేస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడన్న ప్రచారం బాగా సాగింది. ఆయన పోటీ చేస్తే కానీ దేంతో చేస్తున్నా చెప్పనని కూడా అన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ జేడీ అంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని వెల్లడించడం కొత్త చర్చకు తెరతీసింది.